హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశాన్ని ఏమని పేర్కొంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశాన్ని ఏమని పేర్కొంది? రాష్ట్రాల యూనియన్. రాష్ట్రాల యూనియన్. సెకండ్, సో రాష్ట్రాల యూనియన్నే భారతదేశం అని పేర్కొంది. సెకండ్, భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ నమూనాను అనుసరించింది? భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ నమూనాని అనుసరించింది? కెనడా. కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లో లేని అంశాలను అవశిష్టాలుగా పేర్కొంటారు. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లోని లేని అంశాలని అవశిష్టాధికారాలుగా పేర్కొంటారు. ఇది కరెక్ట్. ఒక అంశం అవశిష్టాధికారాల జాబితాలోని అంశమా కాదా అనేది నిర్ధారించేది సుప్రీంకోర్టు. కరెక్ట్. ఒక అంశం అవశిష్టాధికారాల జాబితాలోని అంశమా కాదా నిర్ధారించేది ఎవరండి? సుప్రీంకోర్టు. సో ఆన్సర్ వచ్చేసి ఏ కామా బి రెండు కరెక్ట్ కాబట్టి. నెక్స్ట్, భారత సమాఖ్య లక్షణాల్లో కనిపించని అంశం ఏంటి? భారత సమాఖ్య లక్షణాల్లో కనిపించని అంశం ఏమిటి? వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ. వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ. నెక్స్ట్, కింది ఆర్టికల్స్ ను సంబంధిత అంశాలతో జతపరచండి. కింది ఆర్టికల్స్ ను సంబంధిత అంశాలతో జతపరచండి. సో ఆర్టికల్ 75 వచ్చేసి లోక్సభ మంత్రిమండలి సమిష్టి బాధ్యత. లోక్సభకు మంత్రిమండలి సమిష్టి బాధ్యత. ఇది ఆర్టికల్ 75 అండి. నెక్స్ట్, ఆర్టికల్ 268A ఇది వచ్చేసి సేవా పన్నుకు సంబంధించింది. ఆర్టికల్ 266 కేంద్ర సంఘటిత నిధి. దీన్ని ఆర్టికల్ 266. ఆర్టికల్ 312 వచ్చేసి నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటు. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసేయండి A3 B4. సో C1 D2 ఆన్సర్ వచ్చేసి ఇదండి. నెక్స్ట్, ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్ర రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన శాసనాలను రూపొందిస్తే కేంద్ర శాసనమే నెగ్గుతుందని తెలపడాన్ని ఏమంటారు? ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్ర రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన శాసనాలను రూపొందిస్తే కేంద్ర శాసనమే నెగ్గుతుంది అని తెలపడాన్ని ఏమంటారు? డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ. నెక్స్ట్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి చేర్చిన అంశాల్లో లేనిది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి చేర్చిన అంశాల్లో లేనిది ఏది? వివాహం విడాకులు. నెక్స్ట్, ఏ కేసులో తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగాన్ని సమాఖ్యగా దీన్ని రాజ్యాంగ మౌలిక లక్షణంగా పేర్కొంది? ఏ కేసులో తీర్పునిస్తూ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగాన్ని సమాఖ్యగా దీన్ని రాజ్యాంగ మౌలిక లక్షణంగా పేర్కొంది? ఎస్ఆర్ బొమ్మాయి కేసు. నెక్స్ట్, కింద పేర్కొన్న ఏ అధికారాలను కేంద్ర రాష్ట్రాల మధ్య పంచరు? న్యాయాధికారాలని. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లో ఏదైనా మార్పులు ఉంటే సవరణలు చేయాలంటే కింది వాటిలో ఏది అవసరం?
కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఏదైనా మార్పులు ఉంటే సవరణలు చేయాలంటే కింది వాటిలో ఏది అవసరం? పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీ సవరించాలి. దేశంలో సగం వంతు రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీ సవరించాలి. దేశంలో 1/2 వంతు రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. నెక్స్ట్, భారత పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో కనిపించనివి ఏవి? భారత పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో కనిపించనివి ఏవి? సో ఆన్సర్ వచ్చేసి షాడో క్యాబినెట్. షాడో క్యాబినెట్. నెక్స్ట్, భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన మొదటి కమిటీ ఏది? భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన మొదటి కమిటీ ఏది? ఎంసి సెతల్వాడ్ కమిటీ. ఎంసి సెతల్వాడ్ కమిటీ. నెక్స్ట్, భారత సమాఖ్యలో రాష్ట్రాలకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తుంది. భారత సమాఖ్యలో రాష్ట్రాలకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏ. నెక్స్ట్, హేతువు అనుచితమైన కేంద్ర ప్రభుత్వ జోక్యం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ సమాఖ్య సమతుల్యాన్ని కాపాడాల్సిన పాత్రను రాజ్యసభ నిర్వహిస్తుంది. సో ఈ రెండు కరెక్టే అండి. భారత సమాఖ్యలో రాష్ట్రాలకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తుంది. అనుచితమైన కేంద్ర ప్రభుత్వ జోక్యం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ సమాఖ్య సమతౌల్యాన్ని కాపాడాల్సిన పాత్రను రాజ్యసభ నిర్వహిస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ లక్షణ కానిది ఏది? కింది వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ లక్షణం కానిది ఏది? రాష్ట్రపతి నాయకత్వం. రాష్ట్రపతి నాయకత్వం వచ్చేసి పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ లక్షణం కానిది రాష్ట్రపతి నాయకత్వం అండి. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలుద్దాం.